హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే క్రిస్పీ అండ్ సాఫ్టీ సూజీ రవ్వ మినీ వడలు చేసుకుందాం. బయట కరకరలాడుతూ లోపల సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. టీ టైంకి, ఈవినింగ్ స్నాక్స్కి లేదా పిల్లల టిఫిన్ బాక్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఎక్కువ పదార్థాలు అవసరమే లేదు, టైంకి చాలా తక్కువ పడుతుంది కూడా. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దామా ఈరోజు స్పెషల్ రెసిపీ క్రిస్పీ రవ్వ మినీ వడలు. ఇప్పుడు ముందుగా ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయల పొడి పక్కన పెట్టుకొని ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి చిన్న బౌల్లోకి తీసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు చిన్నగా తరగాలి. చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను ఒక గ్లాస్ సూజీ రవ్వతో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఒక గ్లాస్కి మనం 3 గ్లాసుల వాటర్ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు, అంటే మరుగుతున్నప్పుడు, మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే మన ఎండుమిరపకాయలు పొడి చేసుకున్నాము కదా, అది అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంతైతే సాల్ట్ సరిపోతుంది అనుకుంటారో అంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక గ్లాస్ సూజీ రవ్వ అంటే గోధుమ రవ్వని ఒక గ్లాస్ తీసుకొని వేస్తూ మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, అది ఉండలు కట్టకూడదు. సో అది వేస్తూ మనం గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ, కిందన కూడా అడుగు అంటకూడదు. సో బాగా కలుపుతూ ఉండాలి. బాగా థిక్గా అయిన తర్వాత దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని మీ దగ్గర గీ ఉంటే గీ, లేకపోతే ఆయిల్ ఏదో ఒకటి పళ్ళెం మొత్తానికి అప్లై చేయండి. ఇప్పుడు కడాయిలో ఉన్నదాన్ని ఆ పళ్ళెంలోనే వేసుకోండి. మీ చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద కూడా ఆయిల్ కొంచెం వేసి బాగా కలిపి మెత్తగా కలుపుకోండి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం వడలు ఎలా చేసుకుంటామో యూజువల్గాన అలాగే చిన్న ముద్ద తీసుకొని వడలు చిన్న చిన్న వడలు చేసుకోవాలి. అలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ప్లేట్లోని పెట్టుకున్నాం కదా మినీ వడలు ప్రిపేర్ చేసుకొని, అవి తీసుకొని వచ్చి ఇందులో 1 బై 1 వేసుకోవాలి. అవి బాగా ఎగనివ్వాలి. క్రిస్పీగా వచ్చినంత వరకు అటు ఇటు వేపుతూ ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి వడల్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా కలర్ వచ్చి బాగా క్రిస్పీగా వేగాయి. సో ఇప్పుడు మనం పక్కన ఒక బౌల్ పెట్టుకొని అందులో టిష్యూ పెట్టుకోవాలి. అంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే దానికి అంటుకుంటుంది. అలా బౌల్లోకి అన్ని వడలు తీసుకోవాలి. యమ్మీ యమ్మీ సూజీ రవ్వ మినీ వడ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా రెసిపీ విత్ మధు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.